మీకెప్పుడైనా ఫేషియల్ హెయిర్‌కి, యాక్నీకి, పీసీఓఎస్‌కి అండ్ ఇర్రెగ్యులర్ పెయిన్‌ఫుల్ పీరియడ్స్‌కి సీడ్ సైక్లింగ్ ట్రై చేయమని ఎవరైనా చెప్పారా? అసలేంటి సీడ్ సైక్లింగ్? సీడ్ సైక్లింగ్ అనేది 2 ఫేజెస్‌లో చేస్తాం. ఇందులో డే 1 పీరియడ్ వచ్చిన డే 1 నుంచి 14థ్ డే వరకు దాన్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఈ ఫేజ్‌లో మనం 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ఈ 2 తీసుకున్నట్టయితే బాడీలో ఆండ్రోజన్, టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్స్ తగ్గి ఈస్ట్రోజన్ హార్మోన్స్‌ని పెంచుతుంది. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్‌లో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. దానివల్ల మీకు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ పంకిన్ సీడ్స్‌లో మెగ్నీషియం, జింక్ అనేవి చాలా బావుంటాయి. దానివల్ల మీకు టెస్టోస్టిరాన్‌ని తగ్గించి ఈస్ట్రోజన్‌ని పెంచుతాయి. సో, ఇలా తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫేజ్ 2 15థ్ డే నుంచి 28థ్ డే వరకు దీన్ని మనం ల్యూటియల్ ఫేజ్ అంటాం. ఈ ఫేజ్‌లో మనం 1 టేబుల్ స్పూన్ సెసమీ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్. సెసమీ సీడ్స్‌లో జింక్ ఉంటుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. ఈ రెండిటి వల్ల మీకు ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి పెంచుతాయి. జనరల్‌గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువుంటాయి. అందుకే వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో, ఇలా తీసుకోవడం వల్ల మీకు ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరిగి మీ ఓవల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వచ్చు. స్మాల్ చేంజెస్ కానీ చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. అండ్ మేక్ ష్యూర్ ఫ్లాక్స్ సీడ్స్‌ని లైట్‌గా రోస్ట్ చేసి పౌడర్ చేసి తీసుకోవాలి. లేకపోతే డైజెషన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో మీ. థాంక్ యూ.